सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमः। हरि ओम। श्रीमद्भागवतम उत्तरार्धम दशमस्कंदम उत्तरार्धम 76వ అధ్యాయం। శ్రీశుక ఉవాచ అదాన్యదపి కృష్ణస్య శృణు కర్మాద్భుతం నృప క్రీడానరశరీరస్య యదా సౌభపతిర్హతః శిశుపాలసకశ్చాల్లు రుక్మిణీద్వాహ ఆగతః యదుభిర్నిర్జితः సంఖ్యే జరాసందాదయస్తదా శాల్వః ప్రతిజ్ఞామకరోత్ శృణ్వతాం సర్వభూపుజాం ఆయాదవీం క్ష్మాం కరిష్యే పౌరుషం మమ పశ్యత ఇది మూఢ ప్రతిజ్ఞాయ దేవం పశుపతిం ప్రభుం ఆరాధయామాస నృపా పాశుముష్టిం సహృద్గ్రసన్న సంవత్సరాంతే భగవానాశుతోష ఉమాపతిః వరేణ ఛందయామాస శాల్వం శరణమాగతం దేవాసురమనుష్యాణాం గంధర్వోరగరక్షసాం అవేద్యం కామకం వవ్రే తదేతి గిరిశాదిష్టో మయః పరపురం జయః పురం నిర్మాయ శాల్వాయ ప్రాదశోభ మయన్మయం సలబ్ధ్వా కామగం యానం తమోధ మధురాసదం యయోదారవతీం శాల్వో వైరం పృష్టికృతం స్మరన్. ఏమైంది? అప్పుడు శిశుపాలుడు చచ్చిపోయాడు. వచ్చి భగవంతుడిలో కలిసిపోయాడు. యజ్ఞం అంతా పూర్తయింది. చివరగా దుర్యోధనుడు అవమానాల పాలయ్యాడు. అవునా? ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా? అదంతా జరుగుతున్న సందర్భంలో శిశుపాలుడికి స్నేహితుడు ఒకడు సాల్వుడు అని, శిశుపాలుడి స్నేహితుడు. వాడు ప్రతిజ్ఞ చేశాడట, మా స్నేహితుడిని చంపుతారా మీరు, యాదవ వంశాన్ని నిర్వంశం చేసేస్తాను అని ప్రమాణం చేశాడు. ఏం చేశాడు? యాదవ వంశం నిర్వంశం చేసేస్తాను, అంటే శ్రీకృష్ణుడు వంశాన్ని లేకుండా చేస్తాను చేసి ఏం చేశాడు? వెళ్ళి శివుడి కోసం తపస్సు చేశాడు సంవత్సరం పాటు. వాడు రోజుకు ఒక పిడికెడు బూడిద తిని తపస్సు చేశాడు. ఇంకేం లేదు, పిడికెడు బూడిద ఎక్కడ తెచ్చిపెట్టుకున్నాడు? కొన్ని బస్తాలు బూడిద తెచ్చిపెట్టుకోడు. వాడు అదేం తపస్సు చేశాడట. బూడిదంటే శివుడికి ఇష్టం కదా. 1 year అయ్యేటప్పటికి సంవత్సరాంతంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వాడికి సాల్వా ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. వాడు ఏం చేశాడు? ఇలాగ కోరుకున్నాడట. ఏమని? దేవ అసుర మనుష్యాణం గంధర్వ ఉరగ రక్షసాం అవేద్యం కామకం.
దేవతలు కానీ, దైత్యులు కానీ, మనుషులు కానీ, గంధర్వులు కానీ, నాగులు కానీ, రాక్షసులు మొదలైన వాళ్ళ చేత జయించబడడానికి, నాశనం కావడానికి అవకాశం లేనటువంటి ఒక గొప్ప విమానాన్ని ఇవ్వమని అడిగారు. విమానం వీళ్ళందరి చేత అది దెబ్బతినకూడదు. వాళ్ళందరూ ఆకాశంలో తిరిగేవాడు, వాళ్ళ చేత అవునా కదా. ఇప్పుడు ఏం చేశాడు వాడు? మనుషుల్ని వీళ్ళందరూ చంపేయచ్చు నాకు ఆ శక్తి వస్తే అని ఆలోచన అదే కదా. ఆయన సరే అన్నాడు. సరే అని ఏం చేశాడు? ఇప్పుడు వాడికి విమానం కావాలి కదా. ఆ విమానం కోసం ఏం చేశాడు? అక్కడ మైసభ కట్టించాడే, ఆ మైండ్ని పిలిపించి వీడికట విమానం కూడా తయారు చేసి ఇవ్వయ్యా అన్న. ఆ మైడు వచ్చాడు, ఒక అతి అద్భుతమైనటువంటి విమానాన్ని తయారు చేశాడు కదా. సౌభగము అని దాని పేరు. సౌభగము ఆకాశంలో తిరిగేది కదా. దాన్ని చక్కగా తయారు చేసి ఈయనకు అందించాడట. మరి ఆ విమానం కొన్నాడు, విమానానికి పెట్రోల్ కావాలి కదా. అదేది వీడు ఎక్కడ చెప్తే అట్టు వెళ్ళేది. అది తపశ్శక్తితో, దానికి పెట్రోల్ అవసరంలే. ఏమండి పాలు ఏమైనా పోస్తారా? అది కాదు. అలాంటి ఏమీ లేకుండానే కదా నేరుగా ఆకాశంలో ఇష్టం వచ్చిన వీడు ఎట్లా చెబితే అలాగా ఆ విమానం ఎక్కడ పడితే అక్కడ తిరగాలి, కానీ ఎవరికి కనిపించకూడదు. చీకట్లో తిరుగుతున్నట్టు ఉండాలి. అలాంటి విమానం కావాలి అని అనుకున్నాడు. ఓకే, తయారు చేసి ఇచ్చేసాడు. ఎందుకోసం విమానం కావాలని అన్నాడు? వీళ్ళు చంపడానికే కదా. కృష్ణుడిని, ఆయనకు సంబంధించిన వాళ్ళందరినీ చంపాలి అని. కృష్ణుడు చంపడానికి వీడి శాతం ఎక్కడవుతుంది? బాగా గమనించి చూడండి. వాడు అంత పెద్ద తపస్సు చేశాడు, వాడికి ఏమైనా బుద్ధి పని చేసిందా? అర్థమైందా? ఇప్పుడు ఇతరులకు మంచి జరగాలి అని కోరుకుంటాం. మనం ఏ పని చేసినా సత్కార్యం అవుతుంది, భగవంతుడికి ఇష్టం అవుతుంది. ఎవడి మీదనో పోటీకో, పగతోనో, లేదా వాడి పేరు కోసమో, లేదా ఇతరులను నాశనం చేయడానికో వాడు ఏమి చేసినా అదే వాడిని దెబ్బకొట్టు. శివుడి కోసం తపస్సు చేసి విష్ణువుని చంపే ఆయుధం కావాలి అని అంటే వీడు తెలివైనవాడా కాదా? వీడు అడిగాడు కాబట్టి ఆయన ఇచ్చేస్తాడు. అదేంటండి? సూపర్ మార్కెట్కి వెళ్ళాం, అవునా? ఎవరు వెళ్తారు సూపర్ మార్కెట్కి? డబ్బు ఉంటే ఎవడైనా వెళ్ళొచ్చు. వాడు బోర్డు పెడతాడా పలానా వాళ్ళు మాత్రమే రావాలని? ఇరగొడతారు ఒకే రోజుకి. నువ్వు మార్కెట్ పెట్టావు, ఎవరైనా రావచ్చు, డబ్బులుంటే వస్తువులు కొనుక్కొని వెళ్ళొచ్చు. అలాగే మేము తపస్సు చేస్తాము, నువ్వు ఇవ్వాలి వరాలు, అంతే. ఇక్కడ భక్తి ప్రపత్తి అట్లాంటివి ఏమి లే. తపస్సు చేస్తే ఇవి వస్తాయి, ఈ విధంగా తపస్సు చేస్తే ఇలాంటి ఫలాలు వస్తాయి, కాబట్టి నేను తపస్సు చేసాం, నువ్వు ఇది చెయ్యాలి. ఆ విధానంలో వీడాడు కదా, ఆయన ఇచ్చేశాడు. వీడు వెంటనే గుర్తొచ్చింది కదా, విమానం వేసుకున్నాడు, ద్వారకా నగరం మీదకి వచ్చేసాడు. ద్వారకా నగరం మీద వచ్చేసాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడ? కృష్ణ బలరాముడు హస్తినాపురంలో ఉన్నారు, రాజసూయాగం దగ్గర. ఆల్రెడీ అప్పటికి కృష్ణుడు తెలిసి పంపించాడో తెలియక పంపించాడా? కొడుకులందరినీ పంపించేశాడు ద్వారకకి. ద్వారక పంపించేశాడు కదా, ఆయన మాత్రం ఉన్నాడు అక్కడ, అవునా? ఆయన అక్కడ ఉన్నాడు అనేది వీడేం చేశాడు? ద్వారక మీదకి వచ్చేసాడు. ద్వారక మీదకి వచ్చి ఏం చేస్తున్నాడు? మొట్టమొదట ద్వారక నగర పురద్వారాలు ఉంటాయి. కొత్తగా నగరం కడితే గేట్లు పెడతారు కదా, గేట్ల మీద ఆర్చిలు కడతారు కదా, వాటిని ఇరగొట్టడం మొదలుపెట్టి, అవునా? వాడు చుట్టూ సైన్యాన్ని అంతటిని తీసుకొని వచ్చి చుట్టుముట్టి ఆ కోట బురుజుల దగ్గర నుండి గార్డెన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మొత్తం చుట్టుపక్కల నుంచి నాశనం చేసుకోని రావడం మొదలుపెట్టాడు. వరుసగా ఆ విహార కేంద్రాలు, ధర్మశాలలు ఇవన్నీ ఉంటాయి కదా,
వాటిని అన్నిటినీ వృక్షాలు మహా ఇది గెస్ట్ హౌస్లు ఉంటాయిగా, వాటిని ఇష్టం వచ్చినట్టు విరగొట్టిచ్చేశాడు. ఇసుక వర్షంలాగా కురిపించాడు. ఇసుక జనాలు కూడా అక్కడ రాకుండా ఉండేటట్టుగా కదా చుట్టూ దుమ్ము రేపేశాడు. ఆ విమానం వేసుకొని నేరుగా ద్వారకా నగరం వచ్చేసింది. మొత్తం నగరాన్ని అంతటిని కూడా విరగొట్టించి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపేసుకుంటూ వచ్చేస్తాం. ఎట్లా ఉంది అంటే అప్పుడు త్రిపురాసురులు వచ్చి లోకాన్ని నాశనం చేసినట్టుగా ఉంది. ఇక్కడ అన్నీ నాశనం చేసుకుంటూ వచ్చేసాడు. వచ్చేస్తే ఏమైంది అయ్యా అంతా చూసారు, పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అయ్యా కృష్ణుడు లేడు ఇక్కడ, కృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రజలందరూ మొర పెట్టుకున్నారు. వెంటనే ప్రద్యుమ్నుడు ఆయన ఏం చేశాడు, ఇంకా ఆలస్యం చేయలేదు, మీరు భయపడకుండా మేము ఉన్నాము అని ఆయన యుద్ధానికి రెడీ అయిపోయి కదా విలంబల్లో చాతబట్టి రథాన్ని ఎక్కి ఆయన బయటకు వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన వెంట సాత్వికి, చారుదేశుడు, సాంబుడు, అక్రూరుడు, ఆయన సోదరుడు హార్దిక్యుడు, భానువేంద్రుడు, గదుడు, సుఖసారాలు మొదలైనటువంటి మహాయోధాను యోధులందరూ కూడా ధనుర్ధారులై యుద్ధం రెడీగా కవచాలను కూడా ధరించి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఎక్కడున్నాడు వీడు, వాడు కనిపించట్లే. వాడు సైన్యం మీద వెళ్ళిపడ్డారు. సైన్యాన్ని చర్యలు చేస్తున్నారు, కొట్టుకున్నారు. వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు. కానీ ఆ విమానం ఎక్కి సారుడు మాత్రం కనిపించట్లే. వాడి సైన్యం కనిపిస్తుంది. వాడు సైన్యంతో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కనిపించింది వాడు మాయాజాలం అంతా చేస్తున్నాడు. ఆ మాయాజాలం మీదనే ఈయన బాణాలు వేశాడు. వేసినా వాడు చస్తాడా లేదు. ఏం చేస్తున్నాడు చూడండి 18. వివ్యాధ పంచవింశత్య స్వర్ణ పుంఖైరమోరయో ముఖై శాల్వస్య దృష్ట్వా తం పూజయామాసు సర్వే స్వపరసైనికా బహిరూపైకరూపం తద్దృశ్యతే న చ దృశ్యతే మాయామయం మయకృతం దుర్విభాష్యం వరైరభూత్ క్వచిద్భూమౌ క్వచిద్వ్యోమ్ని గిరిమూర్ధ్ని జలే క్వచిత్ ఆలాతచక్రవద్భ్రామ్యత్ సౌభం దురవస్థితం యత్ర యత్రోపలక్ష్యేత ససౌభ సహ సైనిక శాల్వస్తతో ముంచన్ శరాన్ సాత్వతయూథప శరైరగ్నర్క సంస్యారాశే విషదురాసదై పీడ్యమానపురానేకః శాల్వోऽప్యత్పరీరితై శాల్వనేకవశస్తస్సు విష్ణువీరావృషార్దిత నతదచ్చూర్ణం స్వం స్వం లోకద్వశీభీషత. ఏమైంది? ప్రద్యుమ్నుడు భయంకరంగా యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. యుద్ధాన్ని చేస్తూ శత్రు మోకాళ్ళన్నిటిని దునుమాడుతున్నాడు. అయినా వాడు మాయాజాలంతో వచ్చాడుగా, మాయా విమానంలో వచ్చాడు. వాడు జయించబడేటట్లు కనిపించట్లే. భయంకరంగా యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ శాల్వుడి యొక్క సేనాపతి ఉన్నాడు. అవునా, వాడు సేనాపతి. ఎవడయ్యా వాడు? వాడితో ప్రద్యుమ్నుడికి యుద్ధం జరిగింది. వీళ్ళిద్దరికి మధ్య భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే మొట్టమొదట వాడిని దెబ్బతీశాడు, వాడి శాల్వుడి యొక్క సైన్యాధిపతిని. కానీ వాడు ఊరికే ఉండలేదు. వాడు తిరగబడి మొత్తం భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు. అవునా, వాడు ఆల్రెడీ అప్పటికే ప్రజల మీద పడ్డాడు, దెబ్బతీస్తూ ఉన్నాడు. చుట్టూ వీళ్ళ యొక్క సైన్యాన్నంతటిని కూడా నాశనం చేస్తున్నాడు. ఆ నగరాన్నంతటిని దెబ్బతీస్తూ ఉన్నాడు. అదంతా చూసి ప్రద్యుమ్నుడు ఓర్చుకోలేకపోయాడు. ప్రద్యుమ్నుడు తిరగబడ్డాడు. కానీ వాడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడట. శాల్వుడు విమానంలో నుండి
ఒకసారి కనిపిస్తాడట, ఒకసారి కనిపించాడట, ఒకసారి పైన ఉంటాడట, ఒకసారి కింద ఉంటాడట, ఒకసారి భూమి మీద వెళ్తుంటాడట, ఒకసారి ఆకాశంలో ఉంటాడట, ఒకసారి నీళ్ళల్లో ఉంటాడట, ఒకసారి కొండల మీద కనిపిస్తాడట. ఎవరు? సాలుడు. అది ఉంటుంది మణుతున్న దివిటి, అలా తిప్పితే చక్రం లాగా వస్తుంది చూడండి, అలాగా తిరుగుతున్నాడట వాడు మాయ విమానంతో. వీళ్ళందరినీ కూడా భయం కొలిపించేటట్టుగా వాడు యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళు ఆగుతారా? లేదు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. కుప్పలుగా కొండలలాగా అటు ఇటు కూడా సైనికులందరూ పడి చచ్చిపోతున్నారు. అవునా? ఆ ప్రద్యుమ్నుడు అనుకున్నాడు, వీడిని చంపడమా లేదా పడమా, ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే అనుకున్నాడు. కానీ అప్పుడే వాడు ఎదురొచ్చాడట. సాల్వుడి యొక్క సైన్యాధిపతి ధీమంతుడు, వాడి పేరు ధీమంతుడట. వాడొచ్చాడు, పెద్ద ఇనుప గద పట్టుకున్నాడట. ప్రద్యుమ్నుడిని హృదయం మీద కొట్టాడు. ఆ దెబ్బ ప్రద్యుమ్నుడు మూర్చపడిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? వదిలేసి చంపేస్తారు మీద పడిపోయి కదా. అలాగే అక్కడ అక్కడ అభిమన్యుడికి ఇలాగే జరిగింది. ఆయన మూర్చపడేటప్పటికి రథం లేదు, సారథి లేడు, చేతులు విల్లంబలు లేవు. అవునా? చుట్టూ అందరూ కలిసి అది చేశారు. కింద పడ్డాడు. ఆయన ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకపోతే ఆ సమయంలో వచ్చి వాడెవడు, దుశ్శాసనుడు కొడుకు గద తీసుకొని తలకాయ పగలగొట్టేశాడు. ముక్కలుగా పగలగొట్టాడు అభిమన్యుడు. ఆ విషయం తెలిసే ఎవరు? అర్జునుడు ప్రమాణం చేసింది, అక్కడ శపథం చేసింది కదా. అలాగే ఇక్కడ ప్రద్యుమ్నుడిని ఆ విధంగా చేద్దాము అని అనుకున్నారట. కానీ కుదురుతుందా? ఈ లోపల ఈయన సారథి ఉన్నాడే, దారుకుడు కుమారుడట. అతను సారథి, ఇతనికి సారథ్యం చేస్తూ ఉన్నాడు. దారుకుడేమో కృష్ణుడికి సారథి, దారుకుడి కొడుకేమో ప్రద్యుమ్నుడికి సారథి కదా. అతను ఏం చేశాడు? వెంటనే ఇతన్ని ఆ రథాన్ని పక్కకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరంగంలో మూర్చపడిపోయినాడు కదా, వాళ్ళు వచ్చి అక్కడ మీద పడతారు అని కదా. తీసుకుని వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపుడికి ఆయన ముఖం మీద నీళ్లు కొట్టి అంతా లేపేటప్పటికి లేచాడు. లేస్తూనే ఈ సారథిని తిట్టాడట. సారథి, నన్ను ఇద్దరంగం నుంచి ఇంటికి తీసుకొని వచ్చావు, నేను పిరిగివాడిని పారిపోయాను అనుకుంటారు కదా అని అంటే ఆయన అన్నాడు, అయ్యా సారథి యొక్క ధర్మము, అవునా, రధికుడు పడిపోతే తప్పనిసరిగా పక్కకు తీసుకుని వెళ్ళి సేద తీర్చాల్సినటువంటి అవసరం ఉంది, అందుకోసమని తీసుకొని వచ్చాను. కానీ నేను చాలా బాధపడ్డాడు, నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని వచ్చేసావు, నన్ను పిరికోవడం అనుకుంటారు. పైగా ఆయన రకరకాలుగా అంటాడు. తర్వాత ద్వారకానగరంలోకి వెళ్తే మిగతా వాళ్ళందరూ ఎందుకు అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయావు కదా అంటే నేనేం జవాబు చెప్పాలి? అవమానంగా ఫీల్ అవుతాడు ఆయన చాలా. అయినప్పటికీ ఏం చేస్తాడు? అయ్యా నా ధర్మం, నేనేం తప్పు చేయలేదు, నేను కరెక్ట్గానే చేశాను అని అన్నాడు. ఏం మళ్ళీ లేచి కూర్చున్న తర్వాత పద ఎలాగైనా సరే వాడిని చంపేంత, సాగుని చంపేంత వరకు వెనక్కి వచ్చేది లేదు అన్నా. సరే మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. అవునా, తీసుకెళ్ళిపోయి ఈసారి వాడు ఎదురుగానే ఉన్నాడు, అక్కడ ధీమంతుడు ఉన్నాడే, వాడిని ధీమంతుడిని చంపేదాకా వెనక్కి రాము, కాబట్టి వాడి ఎదురుగా నువ్వు తీసుకుని వెళ్ళిపో అని. ఆ ధీమంతుడితో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ జరుగుతున్న సందర్భంలోనే వీళ్ళిద్దరికి, ప్రద్యుమ్నుడికి ధీమంతుడికి ఎంత భయంకరంగా యుద్ధం జరుగుతుంది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడు ప్రద్యుమ్నుడు. ఇప్పుడు కానీ ధీమంతుడిని చంపకపోతే వాడు ప్రచారం చేయడం, నేను దెబ్బ కొట్టి చంపేశాను అని, లేదా పరిగెత్తి పారిపోయాడు ప్రద్యుమ్నుడు నా దెబ్బకు అని చెప్పి. ఈయనేమో సాక్షాత్ శ్రీకృష్ణుడు కొడుకు కదా, కృష్ణుడు కొడుకు ఎంత అవమానకరంగా ఉంటుంది. కసి పెరిగి నేరుగా వచ్చి వాడిని కొట్టేశాడు. ఎలాగా? వాడి రథాన్ని, గుర్రాలని, ఆ రథ సారథిని ముందు ముక్కలు చేశాడు. ఆ తర్వాత ధీమంతుడి చేతిలో ఉన్న విల్లంబల్ని, వాడి గదని అన్నిటిని ముక్కలు చేసి ఆగలేదు ఇంకా ఏం చేశాడు? వాడు తలకాయ ఎత్తి కింద పడేదాకా, వాడి తలకాయ తెగి కింద పడేదాకా ఈయన కోపం ఆగలేదు.
అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం కదా. అయిపోయింది, వాడు అయ్యాడు అక్కడ. మిగతా వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు, ఉన్నారు కదా తమ్ముళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళందరూ కూడా కలిసి ఆ సాలుడి యొక్క ఆ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నారు. చూశాడు సాలుడు, అక్కడ శిశుపాలుడు చచ్చిపోయాడు అని వాడికి సహాయం చేయడానికి ఇక్కడికి వస్తే ఇక్కడ తన వాళ్ళందరూ పోతున్నారు. కానీ వాడికి లోపల ఉందిగా, ఎలాగైనా కృష్ణుని చంపేయాలి, లేదా వంశాన్ని నాశనం చేయాలి అని వాడు ఇంకా విజృంభించి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యుద్ధం ఏమైతే జరుగుతుంది, కానీ అక్కడ హస్తినాపురంలో ఉన్నాడు ఈ శ్రీకృష్ణుడు. అక్కడ రాజశేఖరం అయిపోయింది, అందరూ పంపించేశారు. కొద్ది రోజులు ఈ ధర్మరాజుకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నాడు. ఈయనకు అపశకనాలు కనిపిస్తున్నాయట, ద్వారకలో ఏమో జరగబోతుందని. వెంటనే ఇవన్నీ చెప్తాడా, లేదు ధర్మరాజు నేను తొందరగా వెళ్ళిపోవాలి అని ధర్మరాజుకి చెప్పేసి అక్కడి నుంచి వారి వేగంతో ద్వారకకు వచ్చేసాడు. ద్వారకకు వచ్చి చూసేటప్పటికి ఇక్కడ పరిస్థితి అంతా ఎట్లా ఉంది, అవునా, బీభత్సంగా ఉంది, బీభత్సంగా ఉంది. ఆ పరిస్థితులన్నీ చూసి వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, నువ్వు నగరాన్ని రక్షించమని బలరాముడిని అక్కడ ఉంచి ఈ సాలుడు ఎక్కడున్నాడో వాడిని వెతుక్కుంటూ ఈ రథాన్ని తిప్పాడు. ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు ఇటువైపు తిప్పాడు. సాలుడు ఎక్కడున్నాడో వాడిని పట్టుకొని వాడి కథ చూద్దాం పదా అని వెంటనే కృష్ణుడు రథసారథి ఎవరు, కృష్ణుడి రథసారథి ఎవరు ఇప్పుడేగా చెప్పుకున్నాం, దారుకుడు. అవునా, దారుకుడు. ఇంద్రుడికి రథసారథి అక్కడ మాతలి, ఇక్కడ కృష్ణుడికి రథసారథి దారుకుడు. చివరి వరకు ఆయనే ఉన్నాడు రథసారథిగా, చివరి వరకు ఉన్నాడు. ఆయన రథాన్ని రెడీ చేశాడు కదా. ఈయన కృష్ణుడు రథం వస్తుంది అంటే ఆయన ధ్వజం ఏముంటుంది, అర్జునుడికి కపిధ్వజుడు కదా, కృష్ణుడికి గరుడ ధ్వజం. ఈయన సొంత రథానికి గరుడు ఉంటాడు, పైన గరుత్మంతుడు ఉంటాడు కదా, ఈయన విష్ణు శ్రీనాలు కదా. ఆయన గరుడ ధ్వజంతో పోల్చబడినటువంటి రథాన్ని ఎక్కి సాలుడిని వెతుక్కుంటూ వస్తున్నాడు. అడ్డు వచ్చినటువంటి ఈ సాలుడి యొక్క యోధులని వరుసగా మట్టు పెట్టేస్తాడు, ఎవరిని వదలట్లేదు కదా. సో వాడు చూశాడు సాలుడు కూడా. సాలుడు చూసి ఏమనుకున్నాడు కదా, అప్పుడు ఇక్కడ ప్రతిమలను మూర్చపోయేటట్టు చేశారే, అలాగే ఇక్కడ కూడా ఏం చేయంటే కృష్ణుడిని దెబ్బ కొట్టాలి అని ముందు దారుకుడి మీద బాణాలు పెద్ద బలిని తీసి వేశాడు, శక్తిని బాణం వేసాడట దారుకుడి మీద. కృష్ణుడు అడ్డుపడ్డాడు, దాన్ని ముక్కలు చేసాడట. ముక్కలు చేసి ముందు రథసారథి రక్షించుకోవాలి కదా, ఆయన రథసారథి రక్షించాడు. రక్షించిన తర్వాత ఇప్పుడు భయంకరంగా ఆడు పైన విమానంలో ఉండి ఈయన కింద ఏదో రథంలో ఉండి జరుగుతూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంటే వాడు నాడే సాలుడు భయంకరంగా గర్జిస్తూ కృష్ణుని ఇలాగా అంటున్నాడట, ఏమని, ఆహాకారో మహానాసీత్ భూతానాం తత్ర పశ్యతాం వినద్య సౌభరాడ్ ఉచ్చైనిధమాహ జనార్దనం యత్వయా మూఢ నహ శక్యుర్భాతుర్భత్య అపేక్షపాం. ఓ మూర్ఖుడా, నువ్వు నాకు సోదర సమానుడైనటువంటి అవునా స్నేహితుడు శిశుపాలుని చంపుతావా, అదో నిన్ను బతకనివ్వని ఇంకా కదా. అప్పుడు శిశుపాలుడి భార్యకు మాట ఇచ్చాడట కదా. కానీ అంతకుముందే శిశుపాలుడికి మాట ఇచ్చున్నాడు ఎవరు, రుక్మిణి వాళ్ళ అన్న. రుక్మిణిని ఇచ్చేస్తానని అక్కడ దొంగతనంగా తీసుకెళ్ళిపోయావు కాబట్టి నువ్వు దొంగ, అవునా. నువ్వు సస్తావని తెలిసి కూడా నువ్వు మూర్ఖుల్లాగా యుద్ధానికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను చంపేస్తా, అవునా, చంపేస్తాను అని చెప్పి పైగా అక్కడ ధర్మరాజు యొక్క సభలో శిశుపాలుడు ఏమరపాటుతో ఉన్నప్పుడు చంపేశావు.
అంటే తెలియకుండా దొంగతనంగా వచ్చి చంపేశావు. వాడు నిజం తిడుతూ ఉంటేనే కదా ఏంటి దొంగతనంగా వచ్చి చంపేశావు. ఇదిగో నువ్వు ఇన్ని రకాల పాపాలు చేశావు, ఇప్పుడు నా బాణాల దెబ్బకి నువ్వు చచ్చిపోక తప్పదు, ఇదిగో కాచుకో అని శ్రీకృష్ణుని మీద బాణాలు వేసేస్తున్నాం. అవునా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి 19. శ్రీ భగవాను వాచ వృదాత్వం కత్తసే మంద నపశ్యంతి కీర్తకం పౌరుషం దర్శయంతి స్మ శూరా నబహుభాషిణః. గదాయాం సన్నిరుత్తాయాం శాల్వస్త్వం తరదీయతః తతో ముహూర్తాగత్య పురుషశిరసాచ్యుతం దేవక్యా వైదోస్మీతి నత్వా ప్రాహవశోరుదన్ కృష్ణ కృష్ణ మహాబాహో పితా తే పితృవత్సల బద్వాపనీతం శాల్వేన సౌనికేన యదా పశు నిశమ్య విప్రియ కృష్ణో. వదిష్యే వీక్షదస్తత్తే ముమేషశ్చేత్ పాహి బాలిషః ఉత్కృత్య శిర ఆదాయ కస్తం శోభం సమావిశతు తతో ముహూర్త ప్రవృతాముపప్లతః స్వబోధకాస్తే స్వజనానుషంగతః మహానుభావస్తదబుద్ధ్య శాశ్వతీం మాయాం సుశల్ప. ఏమైంది? వాడు కృష్ణుడు తిడుతున్నాడు. కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి వాటికి చెప్తున్నాడు. ఏమని? శ్రీ భగవాన్ వాచ భగవంతుడు హృదయత్వం కత్తసి మంద. మంద అంటే మదమది. ఓ బుద్ధిలేనుడా, బుద్ధిహీనుడా, నీ చావుని దగ్గర పెట్టుకొని నన్ను విమర్శిస్తావా? ఇదిగో నీ టైం అయిపోయింది, ఇక్కడ చూసుకో అని ఈయన బాణాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ వాడు సడన్గా మాయమైపోయాడు. ఎవరు? సాలుడు మాయమైపోయాడు. మాయమైపోయి ఏం చేశాడు? కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆకాశంలో కనిపించాడట. కనిపించే ముందే ఏమైంది? ఒకడు కూడా వచ్చాడు. ఇదంతా మాయ కదా. ఒకడు వచ్చాడట, కృష్ణుడు కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ, అయ్యా నువ్వు లేనప్పుడు చూసి మీ నాన్నగారిని సాలుడు పట్టుకొని వెళ్ళిపోయాడు. అయ్యా సాలుడు. కృష్ణుడికి ఒక్కసారిగా బాధ కలిగిందట. భగవంతుడైనా సరే మానవ జన్మ ఎత్తాడురా అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుందా ఉండదా? ఒక్కసారి కదిలిపోయాడట. అయ్యో మా అన్న బలరాముడు ఉన్నాడు కదా, బలరాముడు కాదని వీడెట్లా వచ్చి మా నాన్న పట్టుకొని వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల వాడు ఆకాశంలో కనిపించి, అవునా, ఆ వసుదేవుడు చూపించాడట. చూపించి బెదిరించాడట. ఇదిగో నువ్వు నా మీదకి వస్తావా, ఇదిగో నీకు ఎవరంటే అత్యంత ఇష్టం ఉందో అలాంటి మీ నాన్నను చంపేసి నువ్వు జీవితాంతం ఏడ్చేటట్లు చేస్తాను చూడు అని వాళ్ళ నాన్నగారు తలకాయ తెగొట్టేసి ఆ తలామండని తీసుకుని మళ్ళీ లోపలికి వాడు విమానంలోకి వెళ్ళిపోయాడు. కృష్ణుడికి ఒక్కసారి ఒళ్ళు కదిలిపోయిందంట. బాధ, అయ్యో మా నాన్న చంపుకున్నాను. ఆయన చూశాడు, వేదన పడ్డాడు, కొద్దిసేపు తలుసుకున్నాడు వాళ్ళ నాన్నని. అప్పుడు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు బాధలు పడ్డాడు కదా, మళ్ళీ మా నాన్నగారు రక్షించుకోలేకపోయాను వీడి వలన అని ఈయనకి చాలా 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 బాధ కలిగింది. బాధలో కోపం వచ్చింది కదా. కోపం వచ్చి అట్లా ఆలోచిస్తూ ఉంటే ఆయన ఒక్కసారి ఆయన స్వరూపం ఆయన గుర్తు చేసుకోవడంతో ఈ విషయం అర్థమైంది. వీడి చేతిలో మా నాన్నగారు ఎందుకు చచ్చిపోతారు? ఇది కాదు, వీడు ఏదో మాయ చేస్తున్నాడు. అవునా, వీడేదో మాయ చేస్తున్నాడు. మాయే కదా వాడు. ఆ విమానం ఎక్కితే వాడికి ఆ మాయలు శక్తులు ఎన్నో వస్తాయి కదా. వీడు కావాలని ఏదో చేస్తూ ఉన్నట్టున్నాడు అని అనుకున్నాడు. వెంటనే ఆయన తేరుకొని ఏం చేశాడు?
తీశాడు, విలంబలు తీశాడు. అవునా, విలంబలు తీశాడు. వాడు సైన్యాన్ని మొత్తం నుగ్గు చేసేసాడు. ఆయన గద తీసుకున్నాడు. గద తీసుకుని వాడు విమానాన్ని ముక్కలు ముక్కలు చేసేసాడు. ముక్కలు చేసి సముద్రంలో కొట్టేశాడు. వీడు కింద పడ్డాడు. కింద పడి వాడు గద తీసుకున్నాడు. గద తీసుకుని కృష్ణుడి మీదకి రాబోతూ ఉంటే ఇంకా ఆలస్యం చేయలేదు ఆయన. ఎత్తేసాడు కృష్ణ చక్రాన్ని పైకి తీస్తే ఏమైంది? అది వెళ్ళి ఆ సాలువుడి తల తెంచి పారేస్తాడు. ముక్కలు చేసి పారేశాడు వాడిని. తల కాదు, బాడీ అంతా ముక్కలు. ఈయనకు బాధ కలిగించాడు కదా. ముక్కలు అయిపోయింది వాడి శరీరం అంతా. ఎక్కడ ఒక ముక్క పడిపోయింది. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేయగలడు ఇప్పుడు? అయిపోయింది, వాడి కథ అయిపోయింది అక్కడ. వాడు సావడంతో ఈ లోపల వీళ్ళందరూ ఉన్నారు కదా, ప్రద్యుమ్నుడు కొడుకులందరూ ఉన్నారుగా, వాడి సైన్యాన్ని అంతటినీ కూడా దునుమాడేశారు. మొత్తం వాడి నామరూపాలు గుర్తులేమి ఉండకుండా అందరూ పాప అక్కడే చచ్చిపోయాడు. చచ్చేటప్పటికి ఆకాశం నుండి అవునా వాళ్ళు ఏం చేశారు? వాయిద్యాలు, దేవ దుందుబులు అంటారు, డంకా వాయించారు అంటారు కదా, అట్లాగా సంగీత స్వరాలు పైనుంచి వినిపించాయి. రకరకాల వాయిద్యాలు, పుష్పవృష్టి కురిసింది. వేసాడు. ఈ సాలువుడు చచ్చాడు. వీడు అక్కడక్కడ శిశుపాలుడి దగ్గర నుంచి వస్తున్నాడు. సాలువుడు రాక్షస బుద్ధులు కలిగినటువంటి వాడు. అందరూ చచ్చారు ఇక్కడ. శిశుపాలుడు పోయాడు, కంసుడు పోయాడు, జరాసంధుడు పోయాడు. వేళ్లలో వాడు మిగిలి ఉన్నాడు. శిశుపాలుడు దంతవక్తుడు అంటారే, వాడు అక్కడ మిగిలి ఉన్నాడు. వాడు మళ్ళీ శపథం చేశాడట, మా శిశుపాలుడు చంపుతాడా, వీడు అంత చూస్తానని. అక్కడ హిరణ్యకశిపుడు అట్లాగే చేశాడుగా, హిరణ్యాక్షుడు చంపాడని చెప్పి విష్ణువుని చంపడానికి వెళ్తాడు కదా. ఈ దంతవక్తుడు శపథం చేశాడట, ఎలాగైనా సరే శ్రీకృష్ణుడు చంపేస్తాను అని. ఏమయ్యా, చంపాడా? వాడు దాడి చేయబోతున్నాడు. ఏం చేస్తున్నాడు? 78 శ్రీ శుకౌవాచ శిశుపాలస్య శాల్వస్య పౌండ్రకస్యాభిధర్మతి పరలోకగతానాచ కుర్వన్ పారోక్ష సౌహృదం. ఓకే, ఏమైంది? అప్పుడు దంతవక్తుడిని పనిపట్టాలి కదా. వాడు దానికి రాబోతూ ఉంటే ఏం జరిగింది? వాడిని దంతవక్తుడిని ఏ విధంగా చంపారు, ఆ తర్వాత బలరాముడు ఏం చేశాడు కదా, ఇవన్నీ విషయాలను తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది ఇంతటితో పూర్తి చేసి నెక్స్ట్ యజ్ఞంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి ముందు 10వ తేదీ నుండి పెట్టుకున్నాం. ఆగస్టు 10వ తేదీ నుండి 16వ తేదీ, 16 శ్రీకృష్ణాష్టమి కదా, అప్పుడు కార్యక్రమంలో ఇదంతా పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. హరిగా ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.